నమస్కారం. సిక్కల హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు జిల్లా నలుమూల నుండి ప్రజలంతా తరలి రావాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణాన్ని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించినట్లు వివరించారు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమ నిర్వహణపై బుధవారం R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2,000 కోట్ల రూపాయల విలువ గల భూమిలో 125 అడుగుల ఎత్తు కలిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 400 కోట్ల రూపాయలతో నిర్మించినట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ స్మృతివనం, లైబ్రరీ, పచ్చిదనం, ఫౌంటైన్, ధ్యాన మందిరం తదితరమైనవి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఒక్క ఎస్సీలకే కాదు దేశ ప్రజలందరికీ దిక్సూచన్నారు. అందరినీ ఆహ్వానించడానికే శ్రీకాకుళం జిల్లా వచ్చినట్లు తెలిపారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. 125 అడుగుల విగ్రహం, మొత్తం 205 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టగానే నేను విజయవాడలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని ఈ రోజున విజయవాడలో ఏర్పాటు చేసి రేపు 19వ తారీఖున ఆవిష్కరిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహంతో పాటు అంబేద్కర్ స్మృతివనం అని మల్టీ కన్వెన్షన్ హాల్, 3,000 మంది కూర్చునే మల్టీ కన్వెన్షన్ హాల్, 2,000 మంది కూర్చునే ఓపెన్ థియేటర్, బౌద్ధులు ధ్యానం చేసుకోవటానికి వాళ్ళకి సెపరేట్ హాల్, 10,000 పుస్తకాలు కలిగినటువంటి లైబ్రరీ, అంబేద్కర్ లైబ్రరీ, అద్భుతమైనటువంటి గ్రేమ్లెస్తో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంబేద్కర్ గారు అంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంబేద్కర్ గారు అంటే గతంలో ఎస్సీ ఎస్టీల వరకే పరిమితం చేశారు. అలా కాదు, అంబేద్కర్ గారు అంటే ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలకి స్వేచ్ఛ, సమానత్వాన్ని, సమన్యాయాన్ని, సోదరభావాన్ని ప్రతిబింబించే విధంగా, హక్కులు కల్పించే విధంగా అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతమైన వ్యక్తి అని, అంబేద్కర్ అందరికి కాదు అందరి వాడని తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ మహత్కర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. భారతదేశంలోనే ఇటువంటి అత్యున్నతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇంతవరకు జరగలేదు. రేపు జరగబోయే కార్యక్రమం ఒక పార్టీకో, ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో కాదు, యావత్ దేశ ప్రజలందరికీ పాల్గొనే అద్భుతమైన కార్యక్రమం. నేను ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్గా అనేక ప్రాంతాల నుండి అటు మహారాష్ట్ర కానీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ముంబై, ఢిల్లీని కూడా అనేక మంది మేము ఈ కార్యక్రమానికి హాజరవుతున్నామని తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మన శ్రీకాకుళం ప్రాంతంలో కూడా మన వాళ్ళందరూ లక్షలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిగా కోరుతా ఉన్నాను. ఇది ఒక చారిత్రాత్మక కార్యక్రమంగా పరిగణించవలసిగా కోరుతూ, మన చేతుల్లో అందరి చేతుల్లో సెలవుని సెలవు ద్వారా ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రిన్సిపాల్స్ దేవేందర్ రావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21 వరకు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గా వ్యవహరించనున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు జిల్లా కలెక్టర్ శ్రీ కె లాట్కర్ సెలవులో ఉన్నందున అప్పటి వరకు ఆయన స్థానంలో ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ గా ఎం నవీన్ కు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు పెట్టిన ఏ కేసులో కూడా చంద్రబాబుకు గాని ఆయన పార్టీ సభ్యులకు గాని ₹1 చేరిందని ఆధారాలను చూపించలేదని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షుడు కోన రవికుమార్ అన్నారు.
ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీకి వచ్చిన సభ్యత్వ రుసుములను అక్రమ నిధులుగా చూపించారనే ప్రయత్నాన్ని కూడా తెదేపా సాక్ష్యాధారాలతో తిప్పికొట్టిందన్నారు. అసలు ఏ కేసులో కూడా నిధులే పోనప్పుడు మరెవరికో చేరడం అనేది ఊహాజనితమవుతుందన్నారు. ఇప్పటి వరకు ఒక్క కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయలేదని, ఇప్పటి వరకు వందల మంది ఆఫీసర్లు, కోట్ల రూపాయలు తీసుకున్న లాయర్లు, 5 సంవత్సరాలుగా సిట్లు, దర్యాప్తులు, అరెస్టులు కానీ ఒక్క కేసులో కూడా ఛార్జ్షీట్ వేసే సత్తా ఈ ప్రభుత్వానికి గానీ సిఐడి సంస్థకు లేదన్నారు. వారి కక్షపూరిత ధోరణికి ఇంతకంటే నిదర్శనం మరొకటి అక్కర్లేదని కోన రవికుమార్ అన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యాన ధర్మపదం కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సంక్రాంతి పండుగ రోజున సాయంత్రం 6 గంటలకు ధర్మపదంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అనివెట్టి మండపంలో ఆలయ నాదస్వర బృందంచే భక్త సంగీత కచేరీ, నాదస్వరార్చన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని ధర్మపదం కార్యక్రమాన్ని ఉత్సాహంతో వీక్షించారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎం నవీన్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎం నవీన్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నట్లు, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించాలని ఆయన కలెక్టర్కు సూచించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ దరి జ్యోతిబా పూలే పార్క్ వద్ద బుధవారం అంగన్వాడీలు పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భవరి కృష్ణమూర్తి మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె సమంజసమైనదని, గత 4 సంవత్సరాలు అనేక రకాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో చట్టబద్ధంగా సమ్మె చేపట్టారని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోతే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగిస్తూ జీవో ఇవ్వడం, నోటీసులతో బెదిరింపులకు పాల్పడడం దారుణమన్నారు. అంగన్వాడీలకు ఎస్మా వర్తించదన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి మాట్లాడుతూ అంగన్వాడీలు గత 37 రోజులుగా సమ్మె పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు, మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్ ప్రకాష్, సిహెచ్ అరుణ, వై లీలారత్నకుమారి, డి ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. ఈ మేరకు ఆమె క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులు టెక్కలి, పలాస, ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి ప్రాంతాల్లో అగ్నిమాపక శకటాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. ఈ సమస్యను గుర్తించి సీఎం దృష్టికి తీసుకువెళ్లగా సీఎం సానుకూలంగా స్పందించడం చాలా ఆనందంగా ఉందని ఆమె విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా జిల్లా ప్రత్యేక పరిశీలకులు జె శ్యామలరావు నేడు జిల్లాకు రానున్నారని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎం నవీన్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆయన జిల్లాలోని ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం కానున్నారని తెలిపారు. ఈ నెల 22న వెలువడనున్న తుది ఓటర్ల జాబితాకు సంబంధించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడతారని విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన ఆర్ట్స్ కళాశాల మైదానంలో జిల్లా అసోసియేషన్ కార్యాలయ ప్రాంగణంలో అండర్-11 క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్లేయర్స్ రిప్రజెంటేటివ్ ఇషాక్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఎంపికకు అండర్-11 చిన్నారులు పాల్గొంటారని, వారితో పాటు వారి తల్లిదండ్రులు హాజరు కావాలని సూచించారు. చిన్న వయసు కాబట్టి వారికి సహకారం అవసరమని తెలిపారు. ఆధార్ కార్డుతో పాటు బర్త్ సర్టిఫికేట్ను అలాగే కిట్ను తీసుకోవాలని వివరించారు. ఉదయం 8 గంటలకు ఎంపిక ప్రదేశానికి హాజరు కావాలని, ధృవపత్రాలు పరిశీలన అనంతరం ఎంపిక కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. 30 మందిని ఎంపిక చేసిన వారిని ఏ, బి టీములుగా ఏర్పాటు చేసి వారిలో 20 మందికి శిక్షణ అందజేస్తామని చెప్పారు. చిన్ననాటి నుంచే శిక్షణ ఇవ్వడం వలన మంచి క్రీడాకారులు ఈ ప్రాంతం నుంచి తయారవుతారని, అందుకు చిన్నారులు, తల్లిదండ్రులు సహకారం అవసరమని చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు, టెక్కలి శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ రోజు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కోటబొమ్మాలి మండలం లకందిడ్డి పంచాయతీ మూలపేట గ్రామంలో నుండి వైసీపీ వార్డు మెంబర్ మూల సింహాచలం, బమ్మిడి ఉత్తరరావు, బమ్మిడి కృష్ణ, మూల చలపతి, మూల త్రినాథరావు, మూల మోహన్ రావు, దవల బాలకృష్ణ, మూల సింహాచలం, మూల వెంకన్న, పైల లక్ష్మణరావు, మూల గోవిందరావు, బమ్మిడి అమ్మన్నాయుడు, గురివెల్లి మధుసూదన, మట్ట రమేష్, మూల రమణమూర్తి, మట్ట శ్రీరాములు, కర్రి బాలకృష్ణ, మూల మురళి, మూల తిరుపతి, ఎండకృష్ణ,
కరి హరిరామకృష్ణలతో పాటు సుమారు 50 కుటుంబాలు వైకాపాని వీడి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వైకాపా పాలనలో అభివృద్ధి లేదని, తెదేపాతోనే అభివృద్ధి సాధ్యమని వారు తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీ గెలుపు కోసం పనిచేస్తూ ప్రజా పక్షాన నిలవాలని అచ్చెన్న వారికి సూచించారు. ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించే నాడే విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని వివేకవర్ధిని స్కూల్ పూర్వ విద్యార్థులు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో బుధవారం పిఎన్ కాలనీలో గల వివేకవర్ధిని పాఠశాల 2001 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 23 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారు ఒకరినొకరు పలకరించుకుంటూ గత స్మృతులతో ఆనందాన్ని పొందారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఆనాటి విద్యకు నేటి విద్యకు ఎంతో వ్యత్యాసం ఉందని, విలువలతో కూడిన విద్యను నేటి తరం పిల్లలకు అందివ్వడం లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే విద్యాబుద్ధులు నేర్పిస్తున్న గురువులే కాకుండా తల్లిదండ్రులంతా తమ పిల్లలకు విలువల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నరసింహమూర్తి, శివ, డాక్టర్ రఘు, ఆనంద్, రాజమోహన్, స్వాతి, మాలతి, ప్రణీత, లీలారాణి, అమరావతి, కళ్యాణి, గణపతి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా ఇటీవల ఏపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన పోలు మహంతి వెంకట సాయి రాజేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని అనురాగ నిలయంలోని వృద్ధులకు, బాల బాలికలకు నూతన వస్త్రాలతో పాటు భోజనాలు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. సివిఎన్ మూర్తి దంపతులు మంచు ఆనందరావు చేతుల మీదుగా నూతన వస్త్రాలను వృద్ధులకు అందజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ పోలు మహంతి జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని, ప్రతి ఒక్కరూ వారి పుట్టినరోజున ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బలివాడ మల్లేశ్వరరావు, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్, విశ్రాంత డీడీ పశుసంవర్ధక శాఖ డాక్టర్ పి జగన్మోహన్ రావు, పి ప్రభాకర్ రావు, పోలు మహంతి మనోజ్, పి సుజాత, ప్రశాంత్, వసుమతి, భారతి, డాక్టర్ స్కృత, హరిబాబు, ఆదిత్య వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు పి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్ లాగా జ్ఞాపక శక్తిని పెంపొందించే విధిగా పనిచేస్తాయి. ఆ వివరాలను ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తులసి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ మొక్కగా పరిగణిస్తారు. తులసి అన్ని రోగాలను నయం చేయడానికి శతాబ్దాలుగా ఉపయోగపడుతుంది. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడతారు. రోజు తులసి ఆకులను తీసుకోవడం ద్వారా శరీరంలోని విషం బయటకు వెళుతుంది. దీనితో పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా తులసి పనిచేస్తుంది. తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్ లాగా జ్ఞాపక శక్తిని పెంపొందించే విధంగా పనిచేస్తాయి. అయితే తులసి ఆకులను నమిలి తినకూడదని చాలా మంది చెబుతుంటారు. తులసి ఆకులను నమిలి తినడం వల్ల దంతాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. రోజు రాత్రి సమయంలో 4 నుంచి 5 తులసి ఆకులను కడిగి నీటితో పాటు నానబెట్టాలి. పరగడుపున ఈ ఆకులను నీటితో పాటు మింగితే మంచిది. ఆకులలో నీటిని మరిగించి టీలాగా తాగినా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పాదరసం, ఐరన్ తులసి ఆకులలో ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. తులసి ఆకులను నమిలితే ఈ రెండు విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి. తులసి ఆకుల వల్ల దంతాలు పాలిపోయే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో తులసి ఆకులను నమిలి తినకూడదు. తులసి ఆకులను నమిలి తింటే పంటిపై ఎనామిల్ పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. తులసి ఆకులను డైరెక్ట్గా మింగడంతో పాటు తులసి ఆకుల రసాన్ని నోటు పోతలకు నివారణగా వినియోగించడం మంచిది. తులసి ఆకులను ప్రతిరోజు తీసుకునే వాళ్ళు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో తులసి ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే. దగ్గు, జలుబు, శ్వాస సంబంధ సమస్యలకు చెక్ పెట్టడంలో తులసి ఉపయోగపడుతుంది. చెవిపోటు బాధలకు నివారణగా తులసి ఉపయోగపడుతుంది. తులసి జీర్ణశక్తితో పాటు శరీర శక్తిని కూడా పెంచుతుంది. తులసి ఆకుల్ని పలు రకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్ళల్లో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలడం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల శక్తుల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రారంభం కంటే ముగింపు చాలా కష్టం. ప్రారంభం తపనతో మొదలగును, ముగింపు త్యాగంతో ముగించాలి.
ఆకలికి ఉపశమనమే లేదు, అనుభూతికి ఉనికే లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. HDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.